వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీ టెట్ పేపర్ 1 12 డిసెంబర్ 2025 షిఫ్ట్ 2 జరిగినటువంటి పేపర్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి ఇందులో మొదటి క్వశ్చన్ గమనిస్తే, క్రింది వాటిలో వేటి మధ్య ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు సమానము ఉంటాయి. సో మొదటి క్వశ్చన్, క్రింది వాటిలో వేటి మధ్య ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు సమాన సంఖ్యలో ఉంటాయంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏమన్నా ఇక్కడ 1 నుండి 10, 10 నుండి 20, 20 నుండి 30, 30 నుండి 40 అనమాట. అంటే వీటి మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలు ఏవైతే మిగిలి ఉంటాయో వాటిలో ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఎక్కడ సమానం ఉంటాయంటే ఇక్కడ మనము దీనికి ఆన్సరు ఫస్ట్ వన్, 1 నుండి 10 మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు సమానంగా ఉంటాయి. మరి ఇక్కడ వీటి మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏముంటాయి చెప్పండి ఇక్కడ. సో 2, 3, 5, 7 ఈ 4 కూడా 1 నుండి 10 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇవి ప్రైమ్ నెంబర్స్. అదేవిధంగా కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు ఏమైతే మిగతావన్నీ కూడా సంయుక్త సంఖ్యలు కాబట్టి 4, 6, 8, 9 మనకు అడిగింది ఇక్కడ 1 నుండి 10 మధ్యలో, అంటే ఈ విలువలు తీసుకోకుండా వాటి మధ్యలో విలువలు తీసుకుంటాం మనం. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ 4 ఉన్నాయి, అదేవిధంగా కాంపోజిట్ నెంబర్ 4 ఉన్నాయి. కాబట్టి వీటి సంఖ్యలు సమానం కాబట్టి మనకు ఆన్సర్ కూడా 1 అవుతుంది. అదేవిధంగా మరి రెండోది ఏముంది ఇక్కడ 10 నుండి 20ల మధ్యలో, వీటి మధ్య కూడా మనకు 4 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, కానీ సంయుక్త సంఖ్యలు మాత్రము 5 ఉంటాయి. మరి 10 తర్వాత వచ్చేటువంటి విలువ ఏముంటుంది 11 కాబట్టి 11 ప్రధాన సంఖ్య, 13 ప్రధాన సంఖ్య, 17 ప్రధాన సంఖ్య, 19 ప్రధాన సంఖ్య. సో వీటి మధ్యలో 4 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో మిగతా ఏముంటాయి ఇప్పుడు 12, 14, 15, 16, 18 ఇక్కడ మొత్తం ఇక్కడ 5 ఉన్నాయి. ఇవి 4, 5 కాబట్టి ఇందులో ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట ఇది. అదేవిధంగా 20, 30, 21 నుంచి 29 వరకు తీసుకుంటే అందులో మనకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏమంటాయి కేవలం ఇక్కడ మనకు 23 తర్వాత 29 ఈ 2 మాత్రమే ప్రధాన సంఖ్యలు అయితే, మిగతావన్నీ కూడా సంయుక్త సంఖ్యలు కాబట్టి మనకు ఆన్సర్ కాదు ఇది. అంటే వీటి మధ్యలో మొత్తం 9 విలువలు ఉన్నట్లయితే 2 మాత్రం ప్రధాన సంఖ్యలు, మిగతా 7 సంయుక్త సంఖ్యలు అయితే. 30 నుండి 40 మధ్యలో కూడా వీటి మధ్యలో కూడా మనకి ఏముంటాయి ఇక్కడ 31 తర్వాత 37 ఈ 2 మాత్రమే ప్రధాన సంఖ్యలు, మిగతావన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. కాబట్టి ఆన్సర్ మనకు ఫస్ట్ వన్ ఆన్సర్ కావడము జరుగుతుంది. మరి తర్వాత రెండో క్వశ్చన్ గమనిస్తే, క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏదన్నాడు ఇక్కడ. క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది. మరి ఇచ్చినట్టు 4 స్టేట్మెంట్లలో ఫస్ట్ ఏముంది ఇక్కడ పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సమృతము, సెకండ్ది పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సమృతం కాదు, మూడవది పూర్ణ సంఖ్యలు భాగారం దృష్ట్యా సమృతం కాదు, నాలుగవది పూర్ణాంకాల భాగారము దృష్ట్యా సమృతం అన్నాడు ఇక్కడ. పూర్ణాంకాలు భాగారం దృష్ట్యా సమృతం అన్నాడు ఇక్కడ. అయితే మనకు తెలుసు ఆల్రెడీ పూర్ణాంకాలు అంటే ఏంటి. పూర్ణాంకాలు అంటే 0 నుంచి ప్రారంభించబడి 0, 1, 2, 3 ఈ విధంగా ప్రారంభించబడి అనంతం వరకు ఉండేటువంటి సంఖ్యలు ఏమంటారు ఇక్కడ పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాలను డబ్ల్యూతో సూచిస్తామని, డబ్ల్యూతో సూచిస్తాం. పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అనమాట. డబ్ల్యూలు ఏమంటాయి 0, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అనమాట. ఇవి పూర్ణాంకాలు. ఇవి మరి పూర్ణ సంఖ్యలు చూడండి ఇక్కడ పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు. మరి పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు వేరే. ఇక్కడ పూర్ణాంకాలు అంటే 0 నుంచి ప్రారంభించబడి అనంతంగా ఉంటాయి. ఇక్కడ 0 తప్ప మిగతావన్నీ ధన సంఖ్యలు ఉంటాయి. అదేవిధంగా పూర్ణ సంఖ్యలు అనేది ఇక్కడ మనకు పూర్ణ సంఖ్యలు మేము జెడ్ కానీ ఐతో కానీ సూచిస్తాం. ఇక్కడ రాసు చూడండి ఇక్కడ పూర్ణ సంఖ్యలు జెడ్ కానీ ఐతో కానీ సూచిస్తాం మనము. మరి పూర్ణ సంఖ్యలు ఏముంటాయి 0 ఉంటుంది, ధన సంఖ్యలు ఉంటాయి, అదేవిధంగా రుణ సంఖ్యలు కూడా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ విలువలు ఏమంటారంటే పూర్ణ సంఖ్యలు అని అంటారు. పూర్ణ సంఖ్యలో ధన సంఖ్యలు రుణ సంఖ్యలు ఉంటాయి, 0 ఉంటుంది. కానీ పూర్ణాంకాల్లో మాత్రము 0 తర్వాత 0 తర్వాత పూర్ణాంకాలు అంటే ధన విలువలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి అదనమాట. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమైంది ఇక్కడ పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సమృతం అన్నాడు ఇక్కడ. మరి సమృతం అంటే ఏంది. సమృతం అంటే ఏంది ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ వ్యవకలనం. మనం చతుర్విధ ప్రక్రియల ఆధారంగా మనము ఈ యొక్క ధర్మాలు చెప్తాం మనము. సంకలనము, వ్యవకలనం, గుణకారం, భాగారం దృష్ట్యా మనకి ఇచ్చింది ఏమైంది ఇక్కడ వ్యవకలనం. కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సమృతం అంటే 2 పూర్ణాంకాలను తీసివేస్తే వచ్చేటువంటి విలువ కూడా మనకు పూర్ణాంకమే కావాలి. అయితే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సమృత ధర్మాన్ని పాటిస్తాయంటే అక్కడ మనము. మరి 2 పూర్ణాంకాలు తీసుకున్నాం మనము, వాటి వ్యవకలనం తీసేయాలి. కాబట్టి మరి చూడండి ఇక్కడ ఉదాహరణకు 2 పూర్ణాంకాలు తీసుకుంటే మనము 3 తర్వాత 5 తీసుకున్నాం మనం. ఈ 2 కూడా ధన విలువ కాబట్టి పూర్ణాంకాలు ఇవి. మరి ఇందులో మనము 5 నుంచి 3 తీసేసి ఏమొస్తుంది మనకు 2 వస్తుంది. 2 కూడా పూర్ణాంకం అవుతుంది. కానీ అలా కాకుండా మరి 3 నుండి 5 తీసేసి ఏమొస్తుంది ఇక్కడ మనకు 3, 5 కాబట్టి అప్పుడు ఏం రాస్తాం మనం -2 రాస్తాం మనం. కాబట్టి ఇది పూర్ణాంకమే, ఇది కూడా పూర్ణాంకం. పూర్ణాంకాల మధ్య వ్యవకలనంలో మనకు వచ్చినటువంటి విలువ మనకి ఏమైంది ఇక్కడ రుణ విలువ వచ్చింది. కానీ పూర్ణాంకాలలో రుణ విలువలు ఉండవు. కాబట్టి ఇక్కడ మనకు అన్ని ధన విలువలు కాబట్టి ఇక్కడ రుణ విలువ ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చెప్తాం మనము పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు అంటే అర్థమైంది. ఇక్కడ 2 పూర్ణాంకాల మధ్య తేడా ఖచ్చితంగా మనకి ఏం కావాలి, మనకి పూర్ణాంకమే కావాలి.
కానీ ఇక్కడ ఉదాహరణ ప్రకారం మనకి ఏమైంది ఇక్కడ, సో ఒకసారి పాటించింది కానీ ఇంకోసారి పాటిస్తలేదు కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ అన్నిసార్లు కూడా ఆ యొక్క ధర్మాన్ని పాటించాలి, కానీ ఇక్కడ పాటించలేదు కాబట్టి వచ్చింది మనకు పూర్ణాంకం కాదు కాబట్టి సో పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించామన్నమాట. అదేవిధంగా సెకండ్ ఏమైంది ఇక్కడ, పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సమృద్ధం కాదు అని ఇక్కడ, పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సమృద్ధం కాదు అని ఇక్కడ. మరి వాటికి ఉదాహరణ కూడా ఇవే తీసుకోవచ్చు మనం. ఇక్కడ 3, 5 రెండు కూడా పూర్ణ సంఖ్యలు అవుతాయి. మరి 5లో 3 పోతే ఏమొస్తుంది, ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ, అంటే 2 కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. అదేవిధంగా 3 - 5 ఇక్కడ -2 అది కూడా పూర్ణ సంఖ్యనే అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ వచ్చినటువంటి 2 ఆన్సర్లు కూడా మనకు పూర్ణ సంఖ్యలే అయినాయి. అంటే పూర్ణ సంఖ్యల మధ్య వ్యవకలనము పూర్ణ సంఖ్య అవడము జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ పూర్ణ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. చూడండి ఇక్కడ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. కానీ మనకేమిచ్చింది ఇక్కడ సమృద్ధం కాదు అన్నాడు ఇక్కడ, అంటే మనకి నిజానికైతే పాటిస్తాయి కానీ వాడేమన్నాడు ఇక్కడ సమృద్ధం కాదు అన్నాడు కాబట్టి వాడు చెప్పింది తప్పు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ అనమాట. తర్వాత మూడో చూద్దాం. ఇక్కడ మనము పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సమృద్ధం కాదు అని ఇక్కడ. మరి పూర్ణ సంఖ్యలు అంటే ఇవే తీసుకోవచ్చు మనము, ఇవి 2 పూర్ణ సంఖ్యలు అవుతాయి. భాగాహారం అంటే ఏం చేస్తాం, వాటి మధ్యలో మనము సో భిన్నంగా రాసుకోవచ్చు మనం 3/5. అంటే అర్థమైంది ఇక్కడ 3తో భాగిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత, మనకు 3/5 వస్తుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ భిన్నం వచ్చింది. ఇక్కడ మనకు ఈ భిన్నము పూర్ణ సంఖ్యలలో ఉండదు కాబట్టి ఇక్కడ ఏమైనా ఇక్కడ పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సమృద్ధము కాదు అన్నాడు కాబట్టి మనకి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది భాగాహారం దృష్ట్యా. లేకుంటే ఇక్కడ 3/5 అంటే యాక్చువల్గా అర్థమైంది 5 చేత 3ని భాగించారు, 2 పూర్ణ సంఖ్యల మధ్య భాగాహారం అనమాట ఇది. మరి పోల్గొట్టి ఏం చేస్తాం మనం 5 0 0 తీసుకుంటే ఇక్కడ 3 రాస్తాము, 0.0 ఇక్కడ 5 6 30 ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏమైంది ఇక్కడ భాగఫలము 0.6 వచ్చింది. మరి పూర్ణ సంఖ్యలో దశాంశ భిన్నాలు ఉండవు కాబట్టి వాడు చెప్పినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి, అంటే సమృద్ధం కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకు ఆన్సర్ కూడా థర్డ్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఫోర్త్ ఏముంది ఇక్కడ, పూర్ణాంకాలు భాగాహారం దృష్ట్యా సమృద్ధం అన్నాడు. మనకు తెలుసాలంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇక్కడ అదే ఇక్కడ సమృద్ధం అవుతుందని ఇక్కడ మనకు వచ్చింది 0.6 కాబట్టి ఇది పూర్ణ సంఖ్య కాదు కాబట్టి ఇది సమృద్ధం అంటే కాదనమాట. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకు రాంగ్. కేవలం మనకు థర్డ్ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, మిగతామని కూడా రాంగ్ అవుతున్నాయి. తర్వాత మూడో క్వశ్చన్ చూస్తే 5A831 5A831 లెస్ దెన్ 57B36 గ్రేటర్ దెన్ 57 అని అయ్యేటట్లుగా A, B, Cలు 3 పూర్ణ సంఖ్యలైన క్రింది వాటిలో ఏ విలువలు తీసుకున్న పై ప్రవచనము సత్యం అవుతుందని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏ విధంగా అనమాట. అయితే మధ్య విలువ ఏదైతే ఉంటుందో ఈ విలువ పెద్దది, ఈ 2 విలువలు చిన్నవి అనమాట వీటికంటే కూడా. అయితే మనము పెద్ద స్థానాలు గమనిస్తాం. మనకి ఏమైనా 5 సంఖ్యలు కాబట్టి 1, 10, 100, 1000, 10,000 స్థానాలు ఇక్కడ. మరి 10,000 స్థానాలు ఏముంది ఇక్కడ మనకి అన్నింటిలో కూడా 5, 5, 5 ఉంది ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మధ్య విలువ ఈ చివరి మనం గమనిస్తే 57 రెండు సేమ్ ఉన్నాయి. కానీ ఏం కావాలి ఇక్కడ మనకి ఇక్కడ ఈ విలువ దీనికంటే కూడా పెద్దది కావాలి. ఎందుకోసం అంటే ఇది పెద్దది రిటర్న్ కాబట్టి, అంటే అర్థమైంది ఇక్కడ. సో బి దగ్గర ఇక్కడ ఏముంది ఇక్కడ అంటే 100ల స్థానంలో ఏముంది ఇక్కడ 8 ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏముంది ఇక్కడ 8 ఉంది. ఇక్కడ కూడా మనకి ఏముండాలి ఇక్కడ ఈ విలువ పెద్దది ఉండాలి, ఈ విలువ చిన్నగా ఉండాలి ఇక్కడ. ఎందుకోసం అంటే 836 కంటే కూడా 836 కంటే ఇక్కడ 3 రాసాం అనుకోండి, ఇక్కడ 38 పెద్దగా అవుతుంది కాబట్టి. సరే చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మనం ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం B8 ఈ 2 కూడా చూద్దాం సరిపోయే విధంగా. అంటే ఈ విలువ పెద్దగా ఉండాలి, ఈ విలువ చిన్నగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి అది సత్యం అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ మనము బి విలువ సి విలువ తీసుకుంటే మనం 8 1 రాసుకుంటే చూడండి ఇక్కడ 8 రాష్ట్రం అనుకోండి, ఇక్కడ 8 57,836 అవుతుంది. తర్వాత 57,818 అవుతుంది. అది ఈ విధంగా సరిపోతుంది ఇది. మరి అదేవిధంగా 7 ఇక్కడ రాసుకుంటే ఏమైతే ఇక్కడ మనం 57,831 57,836 కంటే చిన్నది. అదేవిధంగా 57,836 57,818 కంటే కూడా పెద్దది కాబట్టి దీనికి ఇది సరిపోతుంది అనమాట. మిగతా ఏ రాశి సరిపోదు కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ కావడము జరుగుతుంది. ఉదాహరణ చూడండి, ఇక్కడ మరి 36 ఉంది. ఇక్కడ 7 తీసుకుంటే మనము ఫస్ట్ ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ 8 ఉంటుంది ఇక్కడ. అంటే 57,700 అంటే 57,800 కంటే కూడా చిన్నగా అవుతుంది ఇది కాబట్టి ఇది మనకి సరిపోదు అనమాట ఇది. అదేవిధంగా ఇక్కడ అన్ని 7 తీసుకుంటే 57,736 57,878 అవుతుంది. ఇది కూడా సరిపోదు అనమాట. తర్వాత ఇది కూడా సరిపోదు కాబట్టి మనకు ఆన్సరు సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ గమనిస్తే 2352ను ఏ కనిష్ట సంఖ్యతో గుణించగా వచ్చే లబ్ధము పరిపూర్ణ వర్గం అవుతుందని ఇక్కడ. చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. అంటే దీన్ని ఎంతతో గుణిస్తే అది పూర్తి వర్గం అవుతుంది ఇక్కడ. ఫస్ట్ చేస్తాం మనము వీటికి ఫస్ట్ మనం ప్రధాన కారణక పద్ధతిలో కారణకాలు కడదాం. మనము
మరి 2352 కారణాలు కలిగితే ఇది సరి సంఖ్య కాబట్టి 2 ఎక్కడ తీసుకుంటాం మనం. సో 2 1 జా, తర్వాత ఇక్కడ కూడా 2 1 జా 2, మళ్ళీ 1 ఉంటుంది, 15 అవుతుంది, 2 7 జా 14, తర్వాత 1 2 అంటే 12 కదా, 2 6 జా 12, మళ్ళీ 2 5 జా 10, 11 10 పోతే 1 ఉంటుంది, 17, 2 8 జా 16, మళ్ళీ 1 6 కాబట్టి 2 8 జా 16, తర్వాత మళ్ళీ 2 టేబుల్ చూసుకుంటే 2 2 4, 2 9 18, 2 4 8, మళ్ళీ 2 ఎక్కడ తీసుకుంటే 2 1 2 4 8, 1 ఉంటుంది 14, 2 14, తర్వాత 3 ఎక్కడ తీసుకుందాం మనము 3 సరే ఇక్కడ 7 ఎక్కడ తీసుకుంటే ఫస్ట్ 7 ఎక్కడ తీసుకుందాం మనం. 7 2 14, తర్వాత 7 ఎక్క 7, మళ్ళీ 7 ఎక్కడ తీసుకుంటే 7 3 21, 3 1 3 ఇక్కడ సరే 3 తీసుకున్నా ఏం కాదు. ఇక్కడ మనము మనకు అనుకూలంగా ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ మనం చూడండి ఇక్కడ సో 2 2 ఇక్కడ వర్గంగా సరిపోయింది, మళ్ళీ 2 2 వర్గంగా సరిపోయింది, 7 7 వర్గంగా సరిపోయింది. కానీ ఇక్కడ వీటి కారణాంకాలు కేవలము 3 మాత్రం ఒకటేగా ఉంది, ఇంకో 3 ఉంటే ఏమైంది ఖచ్చితంగా వర్గం అయ్యేటువంటిది. కాబట్టి మనం దేంతో గుణించాలి, ఇప్పుడు మనము 3తో గుణించాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు 3 మనకు ఆన్సర్ అవుతుంది. అంటే వర్గం అంటే అర్థమైంది, ఇక్కడ రెండు సమాన సంఖ్యల లబ్ధాన్ని వర్గం అంటాం కాబట్టి ఇక్కడ మనము 2 2 వర్గంగా మారుతుంది, ఇది వర్గంగా మారుతుంది, ఇది వర్గంగా మారుతుంది. కానీ ఇది మాత్రము వర్గంగా మారాలంటే దేంతో గుణించాలి, మనము 3తో గుణించాలి. కాబట్టి 3 × 3 వర్గం అవుతుంది కాబట్టి 3 స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనం గుణించాల్సిన సంఖ్య దగ్గర మనకు 3కు సమానం అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకు అది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5th క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో గరిష్ట భిన్నము ఏదని, ఇక్కడ క్రింది వాటిలో గరిష్ట భిన్నం ఏదని. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు 9/11, 15/17, 17/19, 29/31. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని భిన్నాలలో కూడా లవానికి హారానికి మధ్య తేడా కేవలం 2 మాత్రమే ఉంది. ఇక్కడ 9 11, 11 9 పోతే 2 వస్తుంది, వీటి మధ్య తేడా 2 ఉంది. 15 17 వీటి మధ్య 2కు సమానం అవుతుంది. ఇక్కడ 17 19 వీటి మధ్య తేడా 2 ఇక్కడ, వీటి మధ్య తేడా 2 ఉంది. ఇక్కడ ఎప్పుడైనా కానీ మనకు ఇచ్చినటువంటి భిన్నాలలో అన్నింటి మధ్యలో కూడా సమానమైనటువంటి అంటే లవహారానికి మధ్య తేడా సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే పెద్ద విలువ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద విలువలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు పెద్ద భిన్నం ఏంది, ఇక్కడ గరిష్ట భిన్నం పెద్ద భిన్నం కాబట్టి 4th వన్ 29/31 మనకు అన్నిటికంటే కూడా ఇచ్చినటువంటి 3 భిన్నాల కంటే కూడా ఇది పెద్ద విలువ అవుతుంది. అదేవిధంగా సో ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నాల యొక్క మధ్య తేడా సమానంగా ఉన్నప్పుడు లవహారం మధ్య తేడా సమానంగా ఉన్నప్పుడు చిన్న విలువలు ఏవైతే ఉంటాయో వాటి విలువ మొత్తం కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఇది కనిష్ట విలువ అనమాట. ఇదేమో కనిష్ట విలువ, ఇదేమో గరిష్ట విలువ. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, ఇక్కడ 29/31 ఎప్పుడంటే వాటి మధ్య లవానికి హారానికి మధ్య తేడా అన్నింటిలో కూడా సమానంగా ఉన్నప్పుడు అనమాట. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. 9.756 - 6.28 + x = 21.05 - 15.27 అయితే x విలువ ఎంత అని. ఇక్కడ LHSలో మనకేమో x ఉంది, ఇక్కడ 2 కూడా మనకు వీటి మధ్య మైనస్ అంటే వీటి మధ్య మైనస్ ఉంది. ఇక్కడ అప్పుడు ఫస్ట్ మనం వీటి మధ్య ఫస్ట్ తేడా కనుక్కున్నాం మనము. 9.756 తర్వాత 6.28 తీసేసి ఏమొస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ 0 రాసుకోవచ్చు. ఏమి ఇప్పుడు మనం 15 8 పోతే 7 ఇక్కడ, తర్వాత ఎంత ఇక్కడ మనకి ఇక్కడ 6 2 పోతే 4, తర్వాత ఇక్కడ 9లో 6 పోతే 3 ఉంటుంది. ఇక్కడ వీటి మధ్య ఈ మొత్తం విలువ ఎంత 3.476 అనమాట. ఈ మొత్తం ఇక్కడ మనము 3.476 రాసుకోవచ్చు. ప్లస్ తర్వాత ఎంత ఇక్కడ x ఉంది. ఇక్కడ తర్వాత వీటి మధ్య తేడా కనుక్కున్నాం మనము. 21.05 మైనస్ ఎంత 15.27, 15లో 7 పోతే 8, ఇక్కడ మనకి ఎంత ఉంటుంది 9 ఉంటుంది. ఇక్కడ 9లో 2 పోతే 7, తర్వాత ఇక్కడ 0 ఉంటుంది. 10లో 5 పోతే 5, తర్వాత ఇక్కడ మనకి ఏముంటుంది, ఇక్కడ ఇదంతా ఇక్కడ 5.78 అనమాట. మరి అవతల పోతే ఏమైతే మైనస్ కాబట్టి x ఒకటి ఏమొస్తుంది అప్పుడు 5.78 మైనస్ 3.476 అనమాట. మరి తీసేద్దాం మనము. 5.78 ఇక్కడ 3 విలువలు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఒక 0 రాసుకుందాం. తర్వాత మైనస్ 3.476 తీసేస్తే 10లో 6 పోతే 4, ఇక్కడ 9 సారీ ఇక్కడ 7 ఉంటుంది. ఇక్కడ దశకం ఇచ్చింది కాబట్టి 7 7 పోతే 0, ఇక్కడ 7 4 పోతే 3 పాయింట్ ఇక్కడ ఎంత ఇక్కడ 5లో 3 పోతే 2. సో మనకు ఆన్సర్ ఎంత ఇక్కడ 2.304 ఇది మనకు ఆన్సర్ కావడం జరిగింది. మనకు ఆప్షన్లో కూడా ఇచ్చినారు. ఇక్కడ మనకు ఆన్సర్ మాత్రము 2.304 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. 7వ క్వశ్చన్ చూడండి. ఒక వృత్త వ్యాసార్థం 10% పెంచగా, ఒక వృత్త వ్యాసార్థము 10% పెంచగా దాని పరిధిలో పెరుగుదల శాతం ఎంత అని. ఇక్కడ దీనికి ఆన్సర్ సింపుల్గా మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ 10% పెరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలా. సో వృత్త పరిధిలో మనకు ఉన్నట్టు చర్రాశి కేవలం 6 మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ 6లో పెరుగుదల 10% ఉంటే మొత్తం కూడా అది మనకు 10% పెరుగుతుంది వృత్త పరిధి కూడా. కాబట్టి ఆన్సర్ మనకు ఫస్ట్ వన్ 10% కావడం జరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడ మనము సో 6 ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 సెంటీమీటర్లు అనుకుంటే మనము మరియు 6లో ఎంత పెరిగిన 10% పెరిగింది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 110 సెంటీమీటర్ అవుతుంది. 100లో 10% అంటే 10 కాబట్టి 110% 110 సెంటీమీటర్ అవుతుంది అనమాట. మరి వృత్త పరిధి మనకి ఏమవుతుంది మామూలుగా 6 ఉన్నప్పుడు సో 2πr అంటే ఏం రాస్తాం మనము 2 × π × r అంటే 100 కాబట్టి
సో 100 ఇంటూ 2 దగ్గర 200 పైకి సమానం అవుతుంది. మరి 6 అక్కడ 110 రాసి ఏమొస్తున్నప్పుడు మనకి ఇక్కడ 10% తీసుకుంటే మనం 2 ఇంటూ పై ఇంటూ 6 అంటే 110 రాస్తాం. 110 రెంట్ల ఎంత 220 పై. మరి మనకి 100 ఉన్నప్పుడు 6 ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ 200 పై అయింది. మళ్ళీ 110 అయితే ఏమైంది ఇక్కడ 220 పై అయింది. ఇక్కడ 200లలో 10% అంటే ఎంత 20. కాబట్టి మనకి పెరిగిన శాతం ఎంత పరిధి కూడా 10% పెరుగుతుంది అనమాట. ఈ విధంగా మనము సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ వ్యాసార్థం 10% పెరిగితే వృత్త పరిధి కూడా 10% పెరుగుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం వ్యాసార్థం 10% పెరిగితే వైశాల్యంలో పెరుగుదల శాతం ఏంటంటే 21% గుర్తుపెట్టుకోవాలి మనము. వ్యాసార్థం 10% పెరిగితే వృత్త పరిధి మాత్రం 10% పెరుగుతుంది. ఏమిటి సేమ్ ఉంటుంది అనమాట ఇక్కడ. అలా కాకుండా మరి వ్యాసార్థం 10% పెరిగినప్పుడు వైశాల్యంలో పెరుగుదల శాతం ఏంటంటే 21%. మనకి అడిగిన పరిధి కాబట్టి 10%. ఒకవేళ వైశాల్యం మిస్ ఏం చేస్తాం మనము 21%గా రాస్తాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది అనమాట. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం మనము. ఒక వస్తువును ₹300కు అమ్మగా 20% లాభం వచ్చాను. అయినా ఆ వస్తువు కొన్న వెల ఎంత అని ఇక్కడ. మరి అమ్మిందంతా ఇక్కడ మనకు 300 రూపీస్కి అమ్మాడు కాబట్టి అప్పుడు వచ్చిన లాభ శాతం ఎంత 20% అనమాట. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత అని ఇక్కడ. మరి ఎప్పుడైనా కానీ కొన్న వెల ఏం చేస్తాం మనం, కొన్న వెల ఫస్ట్ 100% అనుకుంటాం మనము. మరి మనకు లాభం వస్తే ఆ లాభాన్ని లాభ శాతాన్ని 100కు కలిపేసి మనము శాతంగా లెక్కిస్తాం మనం. కాబట్టి మనకు వచ్చిన లాభం ఎంత మనకు 300 కంటే 20% కాబట్టి దాన్ని మనము 120%గా తీసుకుంటాం మనం. 120% అనేటువంటిది మనకు 300కి సమానం అవుతుంది ఇక్కడ. అయితే 100% అంటే కొన్న వేల అనమాట. ఇది 100% కొన్న వేల కాబట్టి దీని యొక్క వెల ఎక్స్ అనుకుందాం మనం. చూడండి ఇక్కడ ఫస్ట్ వస్తువు కొన్న వేల ఎక్స్ అనుకుందాం మనం. దాన్ని 100% అనుకుందాం మనము. మనకు వచ్చిన లాభం ఎంత 20% కాబట్టి అప్పుడు దాని యొక్క విల ఏమవుతుంది 120% అనమాట. అది ఎంత సమానం ఇక్కడ మనకు 300కి అమ్మినాడు ఇక్కడ. సో దాని నుంచి ఎక్స్ అనుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. మరి ఈ విధంగా సింపుల్గా ఏం చేస్తాం మనము అడ్డగుణకం చేసి ఆన్సర్ కనుక్కుంటాం మనము. అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 100 ఇంటూ 300 100 ఇంటూ 300 బై ఎంత 120 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం మనము. మరి ఒక 0 క్యాన్సిల్ ఇక్కడ. తర్వాత 10 2 5ల 10 2 6ల 12 ఇక్కడ మళ్ళీ 6 ఎక్కమ 6 6 5ల 30 0 50 ఇంటూ 5 ఎంత 250. కాబట్టి ఆ వస్తువును కొన్న వేల మనకి ఎంత సమానం ఇక్కడ మనకు 250 రూపాయలకు సమానం కావడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సో 9th క్వశ్చన్ చూడండి. ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కన్నా 25% ఎక్కువ. చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఏముందంటే ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కన్నా 20% ఎక్కువ ఉంది. అంటే అర్థమైంది ఇక్కడ ఏ యొక్క ఆదాయం ఎక్కువ ఉంది, ఏ దగ్గర ఎక్కువ ఉంది, బి వద్ద తక్కువ ఉంది అనమాట. ఇక్కడ 25% ఎక్కువ 25 తక్కువ ఉంది ఇక్కడ. అయితే బి యొక్క ఆదాయము ఏ కన్నా ఎంత శాతము తక్కువ అని ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ ఏ యొక్క ఆదాయం బి కన్నా ఆదాయం 20% ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే దీన్ని మనము బి ప్రకారం లెక్కిస్తున్నాం మనం. బి ప్రకారం లెక్కిస్తే బి వద్ద ఉన్న డబ్బుల కంటే కూడా ఏ వద్ద ఎంత ఎక్కువ ఇక్కడ 20% ఎక్కువ ఇక్కడ. మరి అలా కాకుండా బి యొక్క ఆదాయము ఏ కన్నా ఎంత శాతం తక్కువ అని ఇక్కడ. అంటే ఇక్కడ ఏ ప్రకారం లెక్కిస్తే మనము బి వద్ద ఉన్నటువంటి ఆదాయము ఎంత అని ఇక్కడ. సరే మనం ఫస్ట్ మన కండిషన్ ప్రకారం రాద్దాం మనము. ఏ యొక్క ఆదాయము బి యొక్క ఆదాయం కన్నా 20% ఎక్కువ కాబట్టి మరి ముందుగా మనం బి వద్ద ఫర్ ఎగ్జాంపుల్ బి వద్ద మనం 100 రూపాయలు ఉంది అనుకుంటే మనం బి వద్ద 100 రూపాయలు ఉన్నట్టయితే అప్పుడు ఏ వద్ద ఉండే డబ్బులు ఎంత ఉంటాయి, ఇప్పుడు ఏ వద్ద ఎంత ఉంటాయి ఇక్కడ. సో బి కన్నా 20% ఎక్కువ కాబట్టి ఏ వద్ద 125 రూపాయలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఎందుకంటే ఏ వద్ద ఆదాయము బి వద్ద కన్నా 20% ఎక్కువ ఉంది కాబట్టి బి వద్ద 100 రూపాయలు ఉంటే ఏ వద్ద ఎంత ఉంటాయి ఇప్పుడు 125 రూపాయలు ఉంటాయి. మరి నెక్స్ట్ కండిషన్ ఏముంది ఇక్కడ. అయితే బి యొక్క ఆదాయము ఏ కన్నా ఎంత శాతం తక్కువ అని ఇక్కడ. అంటే ఏ ప్రకారం లెక్కిస్తాం మనము. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము శాతం ప్రకారం తీసుకుంటే మనము ఏ వద్ద ఉన్న డబ్బులు మొత్తం ఏం చేస్తుంది మనం 100% అనుకుందాం మనము. ఇది 100% అనమాట. దీని ప్రకారం మరి ఏ వద్ద 125 రూపీస్ అనేది 100% అయినట్లయితే బి వద్ద ఏమన్నా ఇక్కడ 100 రూపాయలు ఉన్నాయి. ఇది 100% అయితే ఈ 100 రూపాయలు ఎంత శాతం అంటే x% అనుకుందాం మనం. ఇక్కడ రాసి ఇక్కడ. సో ఏ వద్ద ఆదాయం ఎంత 100% అనుకుందాం మనం. ఈ 100% డబ్బులు 125 రూపాయలకు సమానమైనట్లయితే మనము 125 రూపాయలకు సమానం కాబట్టి మరి బి వద్ద ఉన్నటువంటి ఎంతో బి వద్ద సరే ఫస్ట్ మనం రూపాయలు రాద్దాం మనము. బి వద్ద రూపాయలు ఏ వద్ద రూపాయలు 125 రూపాయలు ఉన్నాయి. ఈ 125 రూపాయలు 100% అనుకుందాం మనము. తర్వాత బి వద్ద ఉన్న డబ్బులు ఎంత 100 రూపాయలు ఉన్నాయి. మరి 100 రూపాయలు ఈ 100%లో ఎంత శాతానికి సమానం దాని ఎక్స్ అనుకుందాం మనం సింపుల్గా మనం. సేమ్ ఇంతలాగా దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం మనము. ఎక్స్ ఏమొస్తుంది అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 బై ఎంత ఇక్కడ మనకు 125 అనమాట. కొట్టేద్దాం మనము. 20 ఎక్కడ పోతుంది ఇది 25 4 100 25 125 మళ్ళీ కొట్టేస్తే 5 1 5 20 24 ఎంత
80. కాబట్టి ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ బి వద్ద నుండి 100 రూపాయలు ఎక్స్ శాతం కాబట్టి ఎక్స్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 80%. అంటే ఏ వద్ద 100% డబ్బులు అంటే బి వద్ద నుండి 100 రూపాయలు అయితే ఇక్కడ 80% సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఏ వద్ద 100 అంటే బి వద్ద 80% ఉన్నాయి కాబట్టి బి వద్ద డబ్బులు ఏమైతే ఏ వద్ద కంటే కూడా ఎంత తక్కువ ఇక్కడ 20% తక్కువగా ఉన్నాయి. ఏ వద్ద 100గా బి వద్ద 80% ఉన్నాయి కాబట్టి ఏ కంటే బి వద్ద 20% తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 20% మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. సో ఇప్పటివరకు చేసిన పేపర్లు అన్నింటిలో కూడా ఈ పేపర్ చాలా ఈజీగా ఉంది. ఇంతకుముందు 11th డిసెంబర్ కానీ 12th డిసెంబర్ షిఫ్ట్ 1 వచ్చినట్టు క్వశ్చన్ పేపర్ కంటే కూడా ఈ పేపర్లో మ్యాథ్ చాలా ఈజీగా ఉంది. సరే ఇప్పుడు 10వ క్వశ్చన్ చూద్దాం మనము. 105 పెన్నుల ఖరీదు రూపాయలు 350 అయితే 100 రూపాయలకి ఎన్ని పెన్నులు కొనుగోలు చేయగలం? చాలా ఈజీ చూడండి. ఇక్కడ ఫస్ట్ అంతా 350 రూపీస్కి వచ్చినట్టు మొత్తం పెన్నులు ఎంత? ఇక్కడ 350 రూపీస్కి వచ్చేటట్టు మొత్తం పెన్నులు 105 పెన్నులు వస్తాయంట. అయితే మన దగ్గర ఎంత ఇక్కడ 100 రూపాయలు ఉంది కాబట్టి మరి 100 రూపాయలకు వచ్చేటువంటి పెన్నుల సంఖ్య దాన్ని ఎక్స్ అని కూడా సేమ్ ఇంతకు లాగానే మరి ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 × 105 100 × 105 బై ఎంత 350. సరే కొట్టేద్దాం ఇక్కడ మనం. ఇక్కడ చూడండి ఇక్కడ 1 0 1 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 10 × 105 35 ఇక్కడ 35 ఎక్క 35 35 ముళ్ళ 105 10 ముళ్ళ 30 కాబట్టి 100 రూపాయలకు వచ్చే మొత్తం పెన్నుల సంఖ్య ఎంత? 30 పెన్నులు వస్తాయి. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి తన ఆదాయంలో 15% తన పిల్లల విద్యపై ఖర్చు చేస్తున్నాడు. వృత్తరేఖా చిత్రంలో దీనిని సూచించేటువంటి సెక్టార్ కోణం ఎంత అని ఇక్కడ మరి వృత్తరేఖా చిత్రం అంటే పై చిత్రం అనమాట. పై డయాగ్రామ్ అంటారు దాన్ని, పై డయాగ్రామ్ అనమాట. మరి వృత్తరేఖా చిత్రం ఈ విధంగా గీస్తాం మనము. మరి వృత్తంలో ఉన్నటువంటి మొత్తం యొక్క కోణం ఎంత? మనకు 360 డిగ్రీలు అనమాట. కోణం ప్రకారం మొత్తం 360 డిగ్రీస్ అనమాట. అయితే ఆ వ్యక్తి యొక్క ఆదాయం మొత్తం ఏదైతే ఉంటుందో మొత్తం ఆదాయం ఎంత? 100% అనుకుంటాం మనం. ఈ మొత్తం ఆదాయము ఈ మొత్తం వృత్తంలో విలువకు సమానం అవుతుంది. ఇప్పుడు ఆదాయం మన ఆదాయం ప్రకారం శాతం ప్రకారం తీసుకుంటే అలా కాకుండా కోణం ప్రకారం తీసుకుంటే మొత్తం ఆదాయం ఏమవుతుంది? ఇక్కడ 360 డిగ్రీస్ సమానం అనమాట. అంటే రెండు కూడా సమానం. ఇక్కడ మనం శాతం ప్రకారం తీసుకుంటే మొత్తం వృత్తంలో మొత్తం ఆదాయం ఎంత? 100%. మరి కోణం ప్రకారం తీసుకుంటే మొత్తం కోణం ఎంత? 360 కాబట్టి 360 డిగ్రీ ప్రకారము మొత్తం ఆదాయం ఇంతకు సమానం అవుతుంది అనమాట. మరి విద్యపై పెట్టేటువంటి ఖర్చు ఎంత? 15% అనమాట. ఇక్కడ రాద్దాం మనము. మరి 100% ఆదాయం మొత్తం మనకు 360 డిగ్రీలకు సమానం అవుతుంది అనమాట. ఆ వ్యక్తి సంపాదించిన మొత్తం ఆదాయము 360 డిగ్రీస్ కోణం ప్రకారము ఇందులో పెట్టేస్తాం మనము. కానీ మనకి కావాల్సిన ఖర్చు ఎంత? 15%. మరి 15% అయ్యేటువంటి కోణం ఎంత? దాన్ని మనం ఎక్స్ అనుకుందాం మనం. సేమ్ ఇంతకు లెక్కనే మనకి ఎక్స్ ఏమొస్తుంది? అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 × 360 బై ఎంత? 100 ఇక్కడ. మరి చూడండి ఇక్కడ 0 0 క్యాన్సల్. తర్వాత కొట్టేదాం ఇక్కడ మనం 5 2 10 5 ముళ్ళ 15 మళ్ళీ 2 ఎక్కం 2 2 18 36 18 ముళ్ళ ఎంత? 54 డిగ్రీలు. కాబట్టి అంటే విద్యపై పెట్టేటువంటి 10% డబ్బులు మనము సెక్టార్లో చూపిస్తప్పుడు ఏర్పడే కోణం ఎంత అంటే 54 డిగ్రీలకు సమానం కావడము జరుగుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. 54 డిగ్రీస్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 11, 21, 33, 23, 42, 24, 15, 25, 34, 27 మొత్తం ఇక్కడ విలువలు ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 రాశుల యొక్క మధ్యగతము ఎంత అని ఇక్కడ. మధ్యగతం మీకు తెలిసింది ఆల్రెడీ. ఇచ్చినట్టు విలువలు ఏం చేస్తాం? ఇవన్నీ కూడా మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాసిన తర్వాత మధ్యలో వచ్చేటు విలువలు ఏమంటారు? మధ్యగతం అంటారు ఇక్కడ. మరి ఇవన్నీ ఫస్ట్ మనము ఆరోహణ క్రమంలో రాద్దాం మనము. ఇలాగే తీసుకోవడం ఫస్ట్ ఆరోహణ క్రమం రాయాలి మనము. మరి ఆరోహణ క్రమం అంటే ఏమొస్తుంది? చిన్న నుంచి పెద్ద కాబట్టి ఫస్ట్ చిన్న విలువ 11 ఇక్కడ 11 రాస్తున్నా. సో దాని తర్వాత నెక్స్ట్ విలువ ఏముంది ఇక్కడ? 15. సో 15 తర్వాత విలువ 21. సో 21 దాని తర్వాత 23. సో దాని తర్వాత నెక్స్ట్ 24. సో 24 దాని తర్వాత 25 దాని తర్వాత 27 దాని తర్వాత 33 నెక్స్ట్ 34 తర్వాత లాస్ట్కి ఇక్కడ సరే ఇంకోటి ఏముంది ఇక్కడ 42 చివరిగా 42 అయిపోయింది ఇక్కడ. ఈ విధంగా మొత్తం రాసిన మనము ఏ క్రమం ఇవన్నీ కూడా ఆరోహణ క్రమం అనమాట. మరి ఈ విధంగా రాసిన తర్వాత మొత్తం విలువలు మనకు 10 ఉన్నాయి కాబట్టి చూడండి ఇక్కడ 4 విలువలు ఇక్కడ 4 విలువలు తీసేస్తే మధ్యలో ఏమన్నా ఇక్కడ మనకు 24 25 ఉన్నాయి. సో మనకు 2 విలువలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనం? ఆ రెండింటి కూడా సరాసరి తీసుకుంటాం మనం. మధ్యగతం అంటే ఏం చేస్తాం? ఇప్పుడు మనం 24 + 25/2 తీసుకుంటాం. మధ్య విలువలు ఎక్కడ సరాసరి తీసుకుంటాం మనం. మొత్తం ఎంత? 49/2. 49 సగం ఎంత? 24.2
5. దీంతో భాగిస్తే వచ్చేది 24.5 డైరెక్ట్ రాయొచ్చు కదా మనము. వీటి మధ్య తేడా ఒకటి ఉంది కాబట్టి మరి 4కు 5కు మధ్యలో విలువ ఏమొస్తుంది 4.5 వస్తుంది కాబట్టి 24.5 అనమాట. ఇది మనకు అవసరం అవుతుంది. సో ఇవి మనకు పేపర్లో వచ్చినటువంటి 12 క్వశ్చన్స్ మాత్రమే. ఇవి మిగతా 12 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మనము. సో వీడియో పూర్తిగా చూడండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.